రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సరళిని దృష్ట్యా పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల ఇది ఓటు ఎవరికి వేశారని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ కూటమికి 100% 130 స్థానాల పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే 2019 తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎంటైర్ కూడా చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, భువనేశ్వరి గారు కానివ్వండి, బ్రాహ్మణి గారు కానివ్వండి, నలుగురు కూడా 4 దిక్కుల్లాగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్రవ్యాల్లాగా 4 పక్కలుగా చీలిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ మరో పక్క ఎప్పుడైతే 23 సీట్లు వస్తే ఇక పార్టీ పని అయిపోయిందని పార్టీలో పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు, మేము ఉన్నంత వరకు, మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని 4 దిక్కుల ప్రయాణించి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ 4 పాత్ర ఉంది. మేము చెప్పాం వారం రోజుల క్రితమే 130 స్థానాలకు పైగా వస్తున్నాయి, చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని. అయితే డేట్ చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు, ఎందుకంటే వాళ్ళకి మంచి చెడులు ఉంటాయి. ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు. ఇది ఇంట్లో ఆడవాళ్ళు ముహూర్తం అవన్నీ చూసుకుంటారు కాబట్టి నేను డేట్ చెప్పదలుచుకున్నాను.